యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జీఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
యేసయ్యా నీకే నా ఆయన చిత్తం నెరవేర్చు బలశూరులారా, ఆయన ఇష్టమును నెరవేర్చు బలశూరులారా. కనుక దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువారు, దేవుని ఇష్టమును నెరవేర్చువారు ఎవరు? లోకములో అనేక మంది ఉన్నారు. ఎవరి ఇష్టం వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. నాకు ఇది ఇష్టమైంది, నేను ఇది చేస్తున్నా. నాకు ఇది ఇష్టమైంది, ఇటు పోతున్నా. నాకు ఇష్టమైంది ఇది తింటున్నా. నాకు ఇష్టమైంది నేను తాగుతున్నా. ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఈ భూమి మీద దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమును నెరవేర్చే వాళ్ళు కూడా ఉన్నారా? ఏమండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే ప్రజలు కూడా ఉన్నారా? బైబిల్ సెలవిచ్చింది, దేవుని ఇష్టమును నెరవేర్చే వారు కూడా ఈ లోకంలో ఉన్నారు, కానీ వారు బలశూరులు అని వాక్యం సెలవిచ్చింది. వారట బలశూరులు, వారు బలముతో నింపబడిన వారు. కనుక దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆయన మేలు చేయు దేవుడై ఉన్నాడు. అపొస్తలుల కార్యములు రాయబడింది, ఆయన మేలు చేయుచు సంచరించాడు. ఆయన ప్రజలకు మేలు చేయుచు సంచరించాడు. ఆయన కీడు చేయువాడు కాదు, మేలు చేస్తాడు. తన బిడ్డలకు ఆయన మేలు చేస్తాడు. మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు మేలు జరగవాలని ఆశిస్తున్నావా? అయితే ఏం చేయాలి మరి? మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? దేవుడు మనకు మేలు చేయాలి అని ఆశపడుతున్నాడని బైబిల్లో ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఆయన తన ప్రజలకు మేలు చేయవలనని ఆలోచిస్తున్నాడు. ఆ మేలు మీ వద్దకు రాకుండానట్లుగా పాపములు మీ వాకిట పొంచి ఉన్నందువలన వచ్చిన మేలు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. కనుక మనకు మేలు కలగకపోవటకు కారణము మన పాపములే అని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. పాపములు దేవుని మేలు మనకు అందకుండా చేస్తాయి. అతిక్రమములు దేవుని మేలును మన దగ్గరికి రాకుండా చేస్తున్నాయట. కాబట్టి మిక్కిలి ప్రియమైన వారలారా, పాపములు తొలగించండి, దేవుడు మనకు మేలు చేస్తాడు. మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అయితే చెడ్డ మాటలు పలకకుండా వాని నోటిని నాలుకను కాపాడుకోవాలి. నీకు మేలు కలగాలంటే నీ మాట సరిగా ఉండాలా. ముందు ఎట్లుండాలా? నీకు మేలు కలగాలంటే నువ్వు ముందు మాట సరి చేసుకోవాలా. నీ మాటయే కీడుకు కారణం. మాట అగ్ని. మాట చేత నాలుక లేకపోతే మాట్లాడు. నాలుకతోనే మాట్లాడుతున్నాం, నాలుకతోనే మరి దీపిస్తున్నాం. ఈ నాలుకను బట్టి వాక్యం చెప్తున్నాం. ఈ నాలుక ఉన్నది కనుకనే మనము భాషలు మాట్లాడుతున్నాం. దేవుడు మనకు నాలుకనిచ్చాడు కనుక మనము ఎన్ని రకాలైన మాటలు మాట్లాడుతున్నాం. దీంతోనే దేవుని స్తుతిస్తున్నామట. దీంతోనే దేవుని పోలికలో ఉన్న మనుషులను శపిస్తున్నాం కూడా. శాపాలు కూడా పెడుతున్నాం. ఈ యొక్క నాలుగు అబద్ధాలు ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం, కపటం పలుకుతున్నాం. కనుక ప్రతిదీ కూడా నీ జీవము మరణము రెండు నాలుకలు ఉన్నాయని బైబిల్లో రాయబడింది, సామెతల గ్రంథంలో. నీవు జీవమునకు వెళ్ళాలన్నా నీ నాలుకే కారణము. నీవు అగ్నిగుండమునకు వెళ్ళాలన్నా నాలుకే దారి చూపిస్తుంది. నీ నాలుక వలన పలుకుతున్న మాటలే నిన్ను తీర్పులో నిలబెడతాయి. కాబట్టి ముందు నీ మాటను నువ్వు చక్కపరచుకో.
మేలుకరమైన దానిని మాట్లాడుతున్నావా, నువ్వు కీడు పలుకుతున్నావా? అది ముందు తెలుసుకోను. నీకు మేలు కలగకపోవటము కారణము నీ యొక్క నాలుక, నీ యొక్క మాట. కపటమైన మాటలు నీ పెదవులకు రానియకు అని బైబిల్లో. కుటిలమైన మాటలు నువ్వు పలకకు. ఉప్పు వేసినట్టుగా మీ యొక్క సంభాషణ రుచికరముగా ఉండాలి. ఉప్పు తక్కువైతే తినలేం, ఎక్కువైనా తినలేం. సరిగ్గా వేయాల ఉప్పు. ఆ విధముగా మన మాట ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలిగించున్నట్లుగా. మాటలతో ఒక మనిషిని ఏమనకుండానే వాడిని మంచం మీద పడేయచ్చు. నువ్వు ఒక్క మాట పలుకుతే వాడు లేవాడిగా, అంతే, స్మాష్. వాడు వారం రోజులు అన్నం కూడా తిన్నాడు, ఒక్కటే మాట. లేరా? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఏం మాటలు పలుకుతారట వాళ్ళు? అంటే నాలుగవదిగా ఏమున్నాయి? బల్యాలు. ఒక్కొక్క మాట తీసుకుపోయి మనదంటే దెబ్బకి మళ్ళా గుండెలో గుచ్చుకొని పోతాయి. అబ్బా అబ్బా, అమ్మ, అయ్యా, అమ్మ, అబ్బా. ఎందుకు? నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు, నన్ను ఇట్లా అన్నారు, నేను తట్టుకోలేకపోతాను, నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు, భోజనం చేయబుద్ధి కావట్లేదు, గుడికి రాబుద్ధి కావట్లేదు, అది రావట్లేదు, ఇది పోవట్లేదు. ఎందుకు? మాటకంత పవర్ ఉంది మరి. అందుకే నీ మాటలే నీకు కీడుకు కారణం అంటున్నాడు దేవుడు. నీ మాట ఎట్లుండాలా? రుచికరముగా ఉండాలా. యేసుక్రీస్తునికే మహిమ. ఎట్లుండాలి మాట? నీకు మేలు కలగాలంటే నీవు ముందు నీ మాటను సరి చేసుకోవాలా. ఇతరులకు మేలుకరముగా మాట్లాడాలి. నీవు ఇతరులకు నీవు మాట మాట్లాడితే వాళ్ళ అబ్బా చాలులే, భోజనం చేసినట్టే ఉంది మరి. కొంతమంది మాట్లాడితే కడుపు నిండా బిర్యానీ తిన్నట్టుంటుంది. డాక్టర్ గారి దగ్గర పోతారా, ఏం భయపడకమ్మా, ఏమైంది ఏమైంది నీకు, ఏమైంది, ఏం కాదు, నేను చూస్తాం, ట్రీట్మెంట్ చేద్దాం, మంచిగా అయిపోతావు, ఏం పర్లేదు అంటాడు. ఏదో ఉట్టిదే, అది మంచిగా అయితే తర్వాత సంగతి. ఆయన అన్న మాటలకి మనకు ఎక్కడైనా ధైర్యం, నేను మంచిగా అయిపోతుంది. మాట చాలా ప్రాముఖ్యమైంది. కనుక నీ సహోదరుని గాయపరిచే మాటలు నీ నోటికి రానియకు. నీ సహోదరుని కృంగజేసే మాటలు నువ్వు పలకకు. వాని మనస్సాక్షిని గాయపరిచే మాటలు నువ్వు పలకకు. అది నీకు కీడు. వాడు గాయపరచబడతాడేమో, వాడు కృంగిపోతాడేమో, వాడు శక్తిహీనుడైపోతాడు, వాడు పడిపోతాడేమో, కానీ అది నీకు కూడా అంటుకుంటుంది ఆ రోగం. తెలుసుకోండి. నువ్వేమి చేస్తావు అది నీకు తిరిగి అది చేయబడును అనుంది బైబిల్లో. కాబట్టి మీరు ముందు మాటను సరి చేసుకోవాలా. నా సేవకుడైన యోబును గురించి మీరు యుక్తమైన దాన్ని ఏల పలకలేదు అన్నాడు దేవుడు. అన్నాడా? నా సేవకుడైన యోబును గురించి మీరు ఎలా యుక్తమైన దానిని పలకలేదు అంటే అర్థం ఏంటి? అందరితో పాటు వాళ్ళు కూడా నువ్వేం పాపం చేసినావో నీకు అందుకే గడి పట్టింది, నువ్వేం చేసినావో అందుకే నీ బతికి ఇట్లయింది, నువ్వేమైందో అందుకే నీకు ఇట్లా అయింది, నీ కుటుంబం అట్లయింది, నువ్వు అట్లయినావు అంటున్నారు యోబుని. ఆ ఊరోళ్ళని తిడుతున్నారు, ఊరు వాళ్ళందరూ తిడుతున్నారు, ఊరు వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితులు కూడా తిడుతున్నారు. ఆయన వాళ్ళు చూడటానికి వచ్చారట యోబుని. ఆయన శరీరం అంతా గాయములతో నింపబడ్డాడు. ఆయన నడెత్తి మొదలు అరికాల వరకు గాయములు, చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడట, పుండ్లు, రణములు. యోబు నల్లగా మారిపోయాడు, తెల్లటి శరీరం అటైంది, గాయములు, రిక్తుడైపోయాడు, దరిద్రుడైపోయాడు, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, భార్య దూషించింది, భార్య విడిచిపెట్టేసింది, అందరూ విడిచిపెట్టారు. స్నేహితులు వచ్చి చూద్దామని దూరము నుండి యోబును పోల్చలేకపోయారట. ఆయన బాధలు ఎన్న తగినవి కావు. ఆయన యొక్క బాధలు ఘోరమైనవి, అవి చెప్పనశక్యముగా ఉండెను. తీవ్రమైన బాధపడుతున్నాడు యోబు. అయితే వాళ్ళు జాలిపడేది పోయి, అయ్యో నీ మీద భక్తుడవి, నీ భూమి మీద చెడుతనమును విసర్జించిన వాడు యోబు ఒక్కడే అని బైబిల్లో దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అలాంటి వ్యక్తి లేడు భూమి మీద. యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును భూమి మీద విసర్జించినాడు.
నీకు ఇన్ని బాధలా, నీకు ఇన్ని కష్టాలా నాయన? అయ్యో, దేవుడు నిన్నెప్పుడు బాగు చేస్తాడు, దేవుడు తిరిగి నిన్నెప్పుడు బలపరుస్తాడు. నీకెందుకు ఇన్ని బాధలు వచ్చాయి, నీకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? దేవుడు తిరిగి నిన్ను బలపరచునుగాక, దేవుడు నిన్ను సరిచేయనుగాక, దేవుడు తిరిగి నీకు కుటుంబం దయచేయనుగాక, నీ పూర్వపు స్థితి తిరిగి నేను దయచేయనుగాక అని అంటే బాగుండేది. ఆ స్నేహితులు అన్నరా, నా యొక్క దుఃఖము ఇనుప గంటముతో వ్రాయబడినంత మేలు అన్నాడు యోబు. దుఃఖమట ఇనుప పెన్నుతో రాస్తే బాగుండేది, ఎప్పటికీ ఆ తరతరములు చదువుకోవాలా నా దుఃఖం అంతా అని కోరుకున్నాడు. అంతగా ఏడ్చాడు యోబు. కానీ తన స్నేహితులు వచ్చి ఇంకా 4 రాళ్ళు వేశారు ఆయన మీద. నువ్వేం పాపం చేసావు, అందుకే నీ బతికిట్లయింది. నువ్వు భక్తి అన్నావు, ఏ రహస్యంగా ఏం పొరపాట్లు చేశావు, ఏం తప్పులు చేసావు, అందుకే మీకు శాపం వచ్చింది అని యోబును తన స్నేహితులు దూషించారు. అయిపోయింది అక్కడితో. అయితే దేవుడు దిగి వచ్చాడు. దేవుడు యోబు యొద్దకు దిగి వచ్చాడు. యోబు, నేను ఈ పూర్వస్థితికి తిరిగి నీకు దయచేయబోతున్నాను. అయితే నీ 3 స్నేహితులునే వాళ్ళని నాశనం చేస్తాయి. ఎందుకు? నా సేవకుడైన యోబుని గురించి మీరేలా మంచిది పలకక కీడు పలికారు అని అడిగాడట దేవుడు. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయి, లేకపోతే వాళ్ళని చంపుతూ. ఎందుకనగా వారు నా సేవకుడు యోబుని గురించి యుక్తమైన దానిని పలకక కీడు పలికారు. నీవేమి పలుకుతున్నావో దేవుడు చూస్తున్నాడు, దాన్ని బట్టి నీకు మేలు జరుగుతుంది. నీ పొరుగు వారిని గురించి కీడు పలుకుతున్నావా, నీ పొరుగు వారిని గురించి మేలు చేయుటకు పలుకుతున్నావా? మేలు కలగవాలని కోరుకుంటున్నావా? నీవేమి కోరుకుంటున్నావు అది కూడా నీకే, అది నీకు కూడా జరుగుతుంది. కాబట్టి మేలు చేయుటకు మీరు ప్రయత్నించండి, మేలును పలకండి, కీడు పలకకండి. నీ పొరుగు వారి కీడు జరగవాలని కోరుకో. కాబట్టి మంచి మాటలు నీ నోటి నుండి రావాలి. కుటిలనమైన మాటలు, బాధ పెట్టే మాటలు, గాయపరిచే మాటలు, బుద్ధి లేని మాటలు, పడదోసే మాటలు, ఆత్మలో మనస్సాక్షిని గాయపరిచే మాటలు, కృతజ్ఞత లేని మాటలు నువ్వు మాట్లాడకూడదు. అది నీకు కీడు. మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, తర్వాత ఎఫెసీలో రాసిన పత్రికలో రాయబడింది ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇది ఎక్కడ సంగతి? ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞట. నీకు మేలు కలుగునట్లు, దేవుడు నీకు మేలు చేయాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాల. సన్మానించడం అంటే ఏంటి? సన్మానించడం అంటే పొద్దున్న లేచాక వచ్చి తిట్టడమా? ఈ రోజుల్లో ఒకటే కంప్లైంట్లు. పిల్లలు ఎవరు తల్లిదండ్రుల మాటలు లెక్క చేస్తలేరట, వింటలేరట. అందరూ అదే చెప్తాను, అయ్యగారు కొంచెం ప్రార్థన చేయండి, చాలా కోపం, కొంచెం గంట తీసుకురామంటే తిడుతుంది, ఆ పప్పు కలపమంటే కాడ తిడుతుంది నన్ను, ఆ పక్కకు పోయి ఉప్పు తీసుకురామంటే తిడుతుంది నన్ను, లెక్క చేయట్లేదు అయ్యగారు మా బిడ్డ. ఒక పిల్లల సంగతి చెప్పడానికి వీల్లేదు అనుకోండి, ఆడపిల్లల సంగతి చెప్తాను. ఆడపిల్లలే ఇంటలేరట మాటలు, లెక్క చేస్తలేరు అసలు నన్ను. నాకు ఏం చెప్తలేరు, వాళ్ళు ఏటిపోతుండ్రో ఏం అసలు అడిగే ధైర్యం కూడా నాకు లేదు. నేను భయపడతాను నా బిడ్డకి, నా కొడుక్కి. నేను అంటారేమో, తిడతారేమో, భయమవుతుంది. తన వండేసి ఆడ పెట్టేస్తాను, వాళ్ళే వండుకొని వాళ్ళే తింటారు, వాళ్ళే వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం అడగడానికి వీల్లేదు. ఇదేనా నీకు మేలు జరుగుద్దా? మరి ఇట్లా చేస్తే మేలు జరుగుద్దా? నీకు మేలు కలుగునట్లు ఏం చేయమంటున్నాడు? నీ తల్లిని తండ్రిని ప్రేమించుడు కాదు. ఏంటిది? భార్యలను ప్రేమించుకోండి, భార్యలను ప్రేమించుకోండి. కానీ తల్లిని తండ్రి ఏం చేయాలా? సన్మానించాలా. భార్యను సన్మానించాల్సిన అవసరం లేదు. ఎట్లా ప్రేమిస్తావు అందరికి తెలుసా సంగతి. కానీ తల్లిని తండ్రిని ఏం చేయాలా?
నువ్వు సన్మానించాలా, గౌరవించాలా, గణపరచాలా అని బాధ పెట్టకూడదు. వారిని గౌరవించాలా. సన్మానించడం ఉంటుంది. చాలామంది వాళ్ళకి ఎప్పుడు ప్రేమ పుడుతుంది అంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడ లేని ప్రేమ పుడుతుంది తల్లిదండ్రులు. కొంతమంది బతికినంత కాలం ఆ తల్లిదండ్రులు ఏం తింటారు, ఏం చేస్తున్నారు, క్రిస్మస్ పండగ ఏంది, జనవరి పండగ ఏంది, ఈస్టర్ పండగ ఏంటి, ఏమైనా బట్టలు ఉన్నాయా, ఏమైనా తింటున్నారా, ఏమైనా ఆరోగ్యం ఉందా, మందులకి ఏమైనా పైసలు కావాలన్నా, దేనికోసం ఏడుస్తుందా మా అమ్మ మా నాయన, దేనికోసం డబ్బులు కావాలా పాపం, ఏమైనా పోయి సాయం చేద్దాం, ఏమైనా చూసి వద్దాం పాపం, చిన్నప్పటి నుంచి పెంచింది కదా నన్ను, మరి నాకు అన్నీ చేసింది కదా మా అమ్మ చిన్నప్పటి నుంచి, చూసి వద్దాం అనే బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? లేదు. సచ్చేదాకా మాటలని నాకు అది ఇయ్యలేదు, నాకు ఇది ఇయ్యలేదు, నాకు వానికిచ్చావు, వీనికిచ్చావు, ఆ కొడుకు ఇచ్చావు, వీడికి అందరు తిట్టుడే. మళ్ళా చిన్న కొడుకు తిడుతాడు, పెద్ద కొడుకు తిడుతాడు, మధ్యలో తిడుతాడు, అందరు తిడుతుండే, బిడ్డ తిడుతుంది. ఇక చచ్చిపోయిన తర్వాత మా అమ్మో మా నాయనో, మా అమ్మో మా నాయనో, వామ్మో, ఇది ఎక్కడ ప్రేమరా నాయన. అందరు నెట్టేస్తారు, మా నాయన, మా అమ్మ, మా అమ్మ, మా నాయన. ఎక్కడ ప్రేమలండి? దొంగ ప్రేమలు. వీళ్ళు పోతారా పరలోకానికి? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం నేర్చుకో. ఏం దొంగ పనులు చేస్తావు? దొంగ మాటలు, దొంగ ప్రేమలు. చచ్చిపోయింత వస్తుంది నీకు ప్రేమ. నాకు చాలా కోపం వస్తుంది ఇట్లాంటి వాళ్ళు చూస్తే. మస్తు కోపం వస్తుంది. అరే బతికినది ఒక మంచి మాట మాట్లాడవును, ఎందుకురా ఏడుస్తావు? దొంగ ఏడుపు. ఎందుకమ్మా ఏడుస్తారు? ఒకరోజు ఇంటికి పిలిచితే అన్నం పెట్టినావు మీ అమ్మకు, ఒక చీర కొనిచ్చినావా, 100 రూపాయలు ఇచ్చినావా చేతికి మందులకి, ఆమెను సంతోషపెట్టినావా? సత్యదాకా నీకు చాకిరీ చేసింది కదా. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. మోకరించండి. యేసయ్య వచ్చేస్తున్నాడు. మన జీవితాలు సరి చేసుకుందాం, మన హృదయం సరి చేసుకుందాం, దేవునికి నమ్మకంగా జీవిద్దాం. జీసస్ క్రైస్ట్ నేమ్. తండ్రి, ఇశ్రాయేలు ప్రజలతో విసిగిపోయావు, వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించారని చెప్పావు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించారని నీవే పలికి ఉన్నావు. తండ్రి, సంఘములో ప్రతి ఒక్కరికొరకు ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞత లేని జీవితాలు, దేవుని మేలును మర్చిపోయిన జీవితాలు, దేవుని యొక్క మేలును మరచి తిరుగుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. కుటిలమైన మాటలు, కపటమైన మాటలు, ఇట్లాంటి నాయన హృదయములు సరిచేయండి నాయన. ఎవరిని బాధ పెట్టక దైవజనుని సన్మానించి దేవుని గౌరవించే, దేవుని గణపరిచే జ్ఞానం వీళ్ళకి దయచేయి. మా ప్రార్థన కోరుకున్న ప్రతి చిన్న బిడ్డకు, ప్రతి పెద్దవారికి, ప్రతి వృద్ధునికి, ప్రతి కుటుంబానికి ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానము ప్రసాదించి నీవే నీ రాకడ కొరకై మమ్మల్ని ఆయత్తపరచుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున విశ్వాసంతో వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. శక్తిహీనుల దేవుడాయనే, బలహీనుల బలమాయనే, సొమ్మసిల్లుతున్న వారిని ఆదరించు దేవుడాయనే, సొమ్మసిల్లుతున్న వారిని ఆదరించు దేవుడాయనే. సాగిపోవు దినములన్నీయు, సాగిపోవు దినములన్నీయు పాడి కీర్తించి కొనియాడెదన్, పాడి కీర్తించి కొనియాడెదన్. శక్తిహీనుల దేవుడాయనే, బలహీనుల బలమాయనే, సొమ్మసిల్లుతున్న వారిని ఆదరించు దేవుడాయనే, సొమ్మసిల్లుతున్న వారిని ఆదరించు దేవుడాయనే. సాగిపో దినములన్నీయు, సాగిపో
బంధించబడిన వారి విడుదలాయనే, అంధకారమందు వెలుగు దీపమాయనే. బంధించబడిన వారి విడుదలాయనే, కనిపెట్టు ప్రాణమా కలదింక నా నిరీక్షణ. ఓ కనిపెట్టు ప్రాణమా కలదింక నా నిరీక్షణ. సాగిపోవు దినములన్నీయు, సాగిపోవు దినములన్నీయు, పాడి కీర్తించి కొనియాడెదన్, పాడి కీర్తించి కొనియాడెదన్. శక్తిహీనుల దేవుడాయనే, బలహీనుల బలమాయనే. సొమ్మసిల్లుతున్న వారిని ఆదరించు దేవుడాయనే, సొమ్మసిల్లుతున్న వారిని ఆదరించు దేవుడాయనే. సాగిపోవు దినములన్నీయు, సాగిపోవు దినములన్నీయు, పాడి కీర్తించి కొనియాడెదన్, పాడి కీర్తించి కొనియాడెదన్. చెదరియున్న గుండె బాగు చేయువాడని, స్వస్థపరచుచున్న యేసుక్రీస్తు యెహోవాయని. చెదరియున్న గుండె బాగు చేయువాడని, స్వస్థపరచుచున్న యేసుక్రీస్తు యెహోవాయని. నమ్మిక కలిగి ఉండుమా, నీ పాపముల శుద్ధి నుండుమా. ఓ నమ్మిక కలిగి ఉండుమా, నీ పాపముల శుద్ధి నుండుమా. సాగిపోవు దినములన్నీయు, సాగిపోవు దినములన్నీయు, పాడి కీర్తించి కొనియాడెదన్, పాడి కీర్తించి కొనియాడెదన్. శక్తిహీనుల దేవుడాయనే, బలహీనుల బలమాయనే. సొమ్మసిల్లుతున్న వారిని ఆదరించు దేవుడాయనే, సొమ్మసిల్లుతున్న వారిని ఆదరించు దేవుడాయనే. సాగిపోవు దినములన్నీయు, సాగిపోవు దినములన్నీయు, పాడి కీర్తించి కొనియాడెదన్, పాడి కీర్తించి